బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాలక్ష్మీ నమః. అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ బంగారం కొనుక్కోవాలి, బంగారు రూపంలో లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి బంగారం కొనలేని వారు, స్తోమత లేని వారు ఏం చేయాలి? చిన్న పరిహారం అందుబాటులో ఉంది. ఎక్కడైతే సంతోషంగా అందరూ ఉంటారో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే ఎవరైతే మంచి మాటలు పలుకుతారో అక్కడే లక్ష్మి ఉంటుంది. ఎక్కడైతే స్వార్థం లేకుండా వారి పనులు వాళ్ళు కర్మలను వారు నిర్వహిస్తుంటారో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరైతే 10 మందికి మేలు చేయాలనే ఆలోచనతో ఉంటారో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది. మరి ఇన్ని చోట్ల ఉన్న లక్ష్మిని మనం గుర్తించలేకపోతున్నాం. కేవలం బంగారు రూపంలో మాత్రమే ఉంది అని భ్రమపడుతున్నాం. అలా కాదు, ప్రతి ఒక్కరి ముఖంలో ఉన్న చిరునవ్వే లక్ష్మీ స్వరూపం. మరి ఆ అనంతమైన చిరునవ్వు ఎలా లభిస్తుంది? దానం చేస్తే ఆ దానం స్వీకరించిన వారు, ఆ పదార్థాన్ని ఆస్వాదించిన వారు, వారి చిరునవ్వు అదే మనకు అఖండమైన ఐశ్వర్యం. అక్షయ తృతీయ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ తీపి పదార్థాలను దానం చేయాలి. బంగారు రంగులో ఉన్న తీపి పదార్థాలు అంటే మనం ఇప్పుడు శనగపిండి, చక్కెర, నెయ్యి వేసి చక్కటి లడ్డూలు తయారు చేస్తే బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలుగొందే ఆ పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి దానం చేయండి. అది స్వీకరించిన వారు, వారి ముఖంలో చిరునవ్వు అదే మీ ఐశ్వర్యం. అలాగే 10 మందిని ఆనందపరిచే చర్యలు అంటే వారికి ఏదైనా వారికి ప్రీతికరంగా దానం చేస్తే అవి స్వీకరించిన వారి ఆనందం అదే మనకు ఐశ్వర్యం. For more videos like this, subscribe Big TV channel.